ఈ రోజుల్లో బీపీ అనేది ప్రతి ఒక్కరికి కామన్ జబ్బు అయిపోయింది. బీపీని కంట్రోల్‌లో ఉంచుకోవడంలో పేషెంట్స్ ఫెయిల్ అవుతున్నారు. అసలు బీపీ అంటే ఏంటి? బీపీ దేనివల్ల వస్తుంది? దానికి కారణాలేంటి? దాన్ని కంట్రోల్‌లో ఉంచుకోకపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటో ఇప్పుడు మా ఫిజిషియన్ డాక్టర్ నరసింహమూర్తి గారిని అడిగి తెలుసుకుందాం. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్, హైపర్ టెన్షన్ అన్న, బీపీ అన్న 2 ఒకటే. ఓకే సార్. అసలు హైపర్ టెన్షన్ రావడానికి కారణాలు ఏంటి సార్? సార్ 95% హైపర్ టెన్షన్‌కి యూజువల్‌గా కారణం అంటూ ఉండదు సార్. దాన్ని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం సార్. ఓకే సార్. మోస్ట్లీ వీటికి ఏంటంటే జెనెటిక్ కాజే ఉంటుంది సార్. ఒక 5% దీంట్లో ఒక రేనల్ కాజ్ ఉండొచ్చు సార్, లేదంటే ఎండోక్రైన్ కాజ్ ఉండొచ్చు సాసార్, లేదంటే ఏమైనా హార్ట్ రిలేటెడ్ కొజెక్టేషన్ ఆఫ్ అయోటా కానీ ఇలాంటి కాజెస్ ఉంటాయి సార్. ఒక 5%, 95% అనేది కాజ్ ఉండదు సార్. సార్, బీపీ అనేది 120/80 ఉండాలని అందరికీ తెలుసు. సో బీపీ ఎంత పెరిగితే మనం టాబ్లెట్ యూజువల్ గా స్టార్ట్ చేస్తాం సార్? సార్ యూజువల్గా బీపీ ఏంటంటే మోర్ దాన్ 140/90 ఉంటే, ఓకే సార్, అది కూడా ఒక 2 రీడింగ్స్ కానీ 3 రీడింగ్స్ లో ఉంటే మెడికేషన్ స్టార్ట్ చేస్తాం సార్. బీపీ కంట్రోల్లో ఉంచుకోవడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? బీపీ కంట్రోల్లో ఉంచుకోవడానికి సాల్ట్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు సార్. ఇంకోటి ఎక్కువగా వెజిటబుల్స్, ఫ్రూట్స్ తీసుకోవాలి సార్. ఫిజికల్ ఎక్సర్సైజ్, వాకింగ్ లాంటివి అట్లీస్ట్ 30 minutes డైలీ చేయాలి సార్. సార్, బ్లడ్ లో కొలెస్ట్రాల్ పెరగడం అండ్ ట్రైగ్లిజరైడ్స్ అనేవి ఎక్సీట్ అవుతా ఉంటాయి. మోర్ దెన్ 150 ఉంటే అది కూడా ఏమైనా బీపీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందా? ఎస్ సార్, కొలెస్ట్రాల్ లెవెల్ కూడా బీపీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సార్. ఎక్కువగా ఉంటే బీపీ వచ్చే ఛాన్స్ ఉంటుంది సార్. బీపీ ఎంత దాటితే ఇమీడియట్ గా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి, లేకపోతే స్ట్రోక్ కి ఎంత వరకు పెరిగితే, ఎంత దాటితే స్ట్రోక్ కి దారితీస్తుంది సార్? సార్ యూజువల్ గా సివియర్ హైపర్ టెన్షన్ అనేసి బీపీ మోర్ దాన్ 180/110 ఉంటే యూజువల్ గా హాస్పిటలైజేషన్ అవసరం ఉంటుంది సార్. అంటే స్ట్రోక్ కి అంతకన్నా పెరిగితే స్ట్రోక్ కారణాలు అవ్వడం కానీ, అంటే బ్రెయిన్ స్ట్రోక్ కానీ, హార్ట్ అటాక్ రావడం కానీ అలాంటివి ఏమైనా ఉంటాయి సార్? మరి బీపీ ఎస్ సార్, మోర్ దాన్ 180/110 బీపీ ఉంటే సార్ అది హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు సార్, లేదంటే సివియర్ సెరిబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్ రావచ్చు సార్. యూజువల్ గా ఈ 2 కాంప్లికేషన్లు వస్తాయి సార్, హార్ట్ ఫెయిల్యూర్ కానీ సెరిబ్రల్ వాస్కులర్ యాక్సిడెంట్. ఓకే సార్. సార్, బీపీకి అంటే వేరేవైనా కారణాల వల్ల బీపీ వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? అంటే థైరాయిడ్ వల్ల కానీ? ఎస్ సార్, యూజువల్ గా సెకండరీ కాజెస్ అని అంటాం సార్. అందులో సెకండరీ కాజెస్ లో ఎక్కువగా రేనల్ కాజెస్ ఉంటాయి సార్, కిడ్నీ కాజెస్ సార్. ఇందులో రేనల్ ప్యారెంకైమల్ డిసీజ్ కానీ, రేనల్ వాస్కులర్ డిసీజెస్ వల్ల కానీ వస్తాయి సార్. ఇవి కాకుండా మిగతా ఎండోక్రైన్ కాజెస్ ఉంటాయి సార్. థైరాయిడ్ కానీ, పారాథైరాయిడ్ డిజార్డర్స్ కానీ, ఎడ్రినల్ గ్లాండ్ డిజార్డర్స్ కానీ, నెక్స్ట్ గ్రోత్ హార్మోన్ డిజార్డర్స్ కానీ, వీటి వల్ల కూడా వస్తాయి సార్. ఇవి కాకుండా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయడం వల్ల వస్తుంది, ఒబెసిటీ వల్ల వస్తుంది. బీపీ అంటే ఉన్న పేషెంట్స్ కానీ, ఎక్కువ బీపీ ఉన్న పేషెంట్స్ కానీ బ్లడ్ టెస్ట్లు ఏమి చేసుకొని జాగ్రత్తల్లో ఉండాల్సి ఉంటుంది? అంటే వాళ్ళు ముందుగానే మేము రిస్క్ జోన్లోకి వెళ్తున్నామని తెలుసుకునే బ్లడ్ టెస్ట్లు కానీ, యూరిన్ టెస్ట్లు కానీ, లేకపోతే ఇంకేమైనా టెస్ట్లు కానీ ఏమైనా ఉంటాయా సార్? వన్స్ బీపీ ఉందని తెలిసాక ఈసీజీ చెక్ చేయించుకోవాలి సార్. తర్వాత దాంతో పాటుగా కిడ్నీ ఫంక్షన్ టెస్ట్లు చేయించాలి సార్. క్రియాటినిన్, యూరిన్ టెస్ట్, ఎలక్ట్రోలైట్స్ చేయించాలి సార్. యూజువల్ గా బీపీ ఉండే పేషెంట్లకి షుగర్ ఉండే ఛాన్స్, కొలెస్ట్రాల్ ఉండే ఛాన్స్ ఉంటాయి సార్. అందువల్ల ఆర్బిఎస్ చెక్ చేసుకోవాలి సార్. ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోవాలి సార్. అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఈసీజీ కానీ, కొలెస్ట్రాల్ టెస్ట్లు కానీ చేసుకోవాల్సి ఉంటుంది? డాక్టర్ మానిటరింగ్ లో ఎన్ని రోజులకు ఒకసారి తప్పనిసరిగా చూపించుకోవాలి? అంటే లైక్ బీపీ రెగ్యులర్ గా మానిటర్ చేసుకుంటా ఉండడం కానీ, ఎంతో ఎక్సీట్ అయితే ఇమీడియట్ గా డాక్టర్ని కలవడం అవి చేయాలి సార్? సార్, బీపీ మానిటరింగ్ అనేది ఎవ్రీ మంత్ చెక్ చేయించుకోవాలి సార్. గుడ్ కంట్రోల్లో ఉంటే సార్, లేదంటే ఇంకా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో చెక్ చేయించుకోవాలి సార్. చాలా మంది మన హాస్పిటల్ క్యాజువాలిటీకి వచ్చేవాళ్ళు మీరు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు 180/100, 250/100 వచ్చిన పేషెంట్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అన్కాన్షియస్ లోకి వెళ్ళి కాన్షియస్ కోహరెంట్ గా ఉండకపోవడం, లైక్ డ్రౌజీగా రావడం, ఇన్వాలంటరీ మూమెంట్స్ తో కానీ, ప్యూపిల్ డైలేట్ అయిపోయి రావడం కానీ వస్తూ ఉంటారు. అంతవరకు వెళ్లకుండా ముందే ఏం సైన్స్ అనేవి మనం చూసి జాగ్రత్త పడి అంతవరకు వెళ్లకుండా ఉండడానికి ఏం ప్రయత్నించాలి సార్? సార్, యూజువల్ గా బీపీకి ఏంటంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు సార్. అది ఓన్లీ చెక్ చేయించుకుంటేనే రొటీన్ చెకప్ లోనే తెలుస్తుంది సార్ బీపీ ఉందని. చాలా తక్కువ మంది పేషెంట్స్ కే మైల్డ్ హెడ్ ఏక్ ఉంటుంది. అంటే ఒకేసారి అంతవరకు 250, 200 అబోవ్ షూటప్ అయిపోవడం అనేది ఉండదంటారు? ఒకేసారి అసైన్మెంట్ రెగ్యులర్ గానే గ్రాడ్యువల్ గా పెరగడం, గ్రాడ్యువల్ గానే ఇంక్రీజ్ అవుతుంది సార్. కానీ బీపీ ఉందని తెలుసుకునే సిమ్టమ్ ఏది ఉండదు సార్. బీపీ అనేది సైలెంట్ డిసీజ్, లైక్ డయాబెటీస్ లాగా. ఎస్ సార్, సైలెంట్ తెలియదు సార్. అంటే సిమ్టమ్స్ అయితే యూజువల్ గా ఏమి ఉండవు సార్. మనం చెకప్ లోనే తెలుసుకోవాలి సార్. ఈ బీపీ పెరిగిపోవడం, ఎక్కువ పెరగడం వల్ల హార్ట్ మీద ఒత్తిడి కానీ, బ్రెయిన్ మీద ఒత్తిడి కానీ, కిడ్నీ మీద ఒత్తిడి కానీ ఇవన్నీ ఉంటాయి సార్? ఉంటాయి సార్. బీపీ సడన్ గా ఇంక్రీజ్ అయితే దాని హార్ట్ ఫెయిల్యూర్ రావచ్చు సార్. హార్ట్ సడన్ గా ఫెయిల్ అవ్వచ్చు, లేదంటే కొంతమందికి ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వస్తుంది సార్. ఈ మళ్ళీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్స్ ఏంటంటే అది ఇన్ఫాక్ట్ రావచ్చు సార్, ఇస్కెమిక్ స్ట్రోక్ రావచ్చు, లేదంటే హెమరేజిక్ స్ట్రోక్ రావచ్చు. కొంతమందికి రేనల్ ఫెయిల్యూర్ కూడా వస్తుంది సార్. ఈ రెగ్యులర్ మెడికేషన్ అనేది కంటిన్యూగా చూసుకుంటూ రెగ్యులర్ మానిటర్ అనేది బీపీ ఉన్న పేషెంట్స్ కి కంట్రోల్లో ఉంచుకోవడం అనేది మంచిదంటారు? ఎస్ సార్, రెగ్యులర్ గా బీపీని చెక్ చేయించుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి సార్.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, అది బీపీ అనేది కంట్రోల్లో ఉంచుకోవాలి ఖచ్చితంగా బై రెగ్యులర్ మానిటరింగ్ ఓన్లీ. థ్యాంక్ యూ వెరీ మచ్.